ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మరి విపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ఆయన అయితే వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నేను రాను అంటున్నారు. ఇవ్వకపోతే ప్రజలే నీకు ఇవ్వలేదు మేమేమి ఇస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. సో ఈ టైంలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వెళ్ళకపోయినా మిగతా 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా అనర్హత వేటు పడబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి అనర్హత వేటు పడితే పరిస్థితి ఏంటి? మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఈ అంశం ఎక్కువగా ప్రచారం అవుతుందంటే, ఒకవేళ అనర్హత వేటు పడింది, వీళ్ళు వెళ్ళలేదు, సరే కక్ష సాధింపనో ఇంకోటనో అందులో ఉన్న టెక్నికల్ అంశాలు అన్నది ఒకవేళ జరిగితే, ఎందుకంటే అనర్హత వేటు అని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. సో ఆ మాత్రం టెక్నికల్ అంశాలు వాళ్ళకి తెలియకపోతే ఈ రకంగా మాట్లాడతారా? కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా కోర్టు దీన్ని పెద్దగా తీసుకోదు అని అసెంబ్లీకి సంబంధించింది. సో ఈ టైంలో అనర్హత వేటు పడితే 11 నియోజకవర్గాల్లో మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్కి వీళ్ళు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు కదా. వెళ్ళాక ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, విపక్ష నేతగా నన్ను గుర్తించలేదు, అందుకే మేము బయటకు వచ్చేసాము, అనర్హత వేటేశారు, మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని అడుగుతారా? దాన్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? 1.5 ఏడాది అయ్యింది. వ్యతిరేకత ఖచ్చితంగా ప్రతి అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటుంది, కానీ వైఎస్ఆర్సీపీ గెలిచేంత వ్యతిరేకత కూటమిలో ఉందా అంటే అదొక పెద్ద ప్రశ్న. ఇలాంటి టైంలో వాళ్ళు వెళ్ళి ఓట్లు అడిగితే ప్రజల రియాక్షన్ ఏంటి? ఇది కూడా ఆలోచించుకోవాలి. మరి వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్నదో లేదో తెలియదు. అసెంబ్లీకి వెళ్తే పోయేదేంటి? వాళ్ళు అవమానిస్తారు, టైం ఇవ్వనంటారు, ఆ మరుసటి రోజు వచ్చేస్తే అయిపోయింది కదా. అందులో పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం లేదు, ఇది చాలా సింపుల్ లాజిక్ ఇది. ఒకవేళ కావాలని అవమానిస్తే ప్రజలు చూస్తారు, వైఎస్ఆర్సీపీకే ప్లస్ అవుతుంది. మరి అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఇందులో ఉన్న అంశం ఏంటి అంటే, ఒకప్పుడు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించిన సందర్భము, లేకపోతే అచ్చెన్నాయుడు గారినో ఇంకొకరినో వాళ్ళ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయా? ఇదొకటి జరుగుతున్న ప్రచారం. ఈరోజు వీళ్ళు వెళ్తే ఒక్కరోజు చాలు వీళ్ళని ఆడుకోవడానికి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారా? రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి అంశాలు లేవనెత్తాడండి ఆయన్ని? మామూలు టార్చర్ కాదు. ఆయన నరకాన్ని అనుభవించారు, గుండెల మీద కూర్చున్నారన్నారు, ఆయన్ని కొడతా వీడియోలు తీసి ఎవరెవరికో చూపించారన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఆయన ఏమన్నాడు? మీరు అసెంబ్లీకి రండి అన్నాడు. గౌరవం గెలి మాట్లాడారు. ఇప్పుడు ఓకే, కక్షలు ప్రతీకారాలు మాట అనుకుంటారు, కానీ ప్రజల విషయానికి వచ్చేసరికల్లా అందరూ కలిసి వెళ్ళాలి. ఇది కదా ఆలోచించాల్సిన అవసరం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతారు. సరే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండి ప్రేమ ఉండి వాళ్ళు పెట్టిన 11 మంది గెలుస్తారు అనుకుందాం. సెకండ్ టైం నేను చెప్తున్నాను, బై ఎలక్షన్లు వస్తే గెలిచి ఏం చేస్తారు? మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా? మరి ప్రతిపక్ష హోదా వస్తుందా? 11 మంది మళ్ళీ గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుందా? రాదు. ఏం చేయాలి గెలిచి? సింపుల్ లాజిక్ ఇది. చాలామంది మాట్లాడుతున్నది ఏం చేయాలి గెలిచి? మళ్ళీ 11 మంది సేమ్ ఇలాగే ఉంటారు. అదేదో ఇంక ఇప్పుడు ఉంటే ఏంటి, తర్వాత ఉంటే ఏంటి? ఎప్పుడన్నా ఒకటే కదా. అసెంబ్లీకి ఇప్పుడు వెళ్ళరు, తర్వాత కూడా ఖచ్చితంగా వెళ్ళరు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఉంది, అప్పుడు ఇవ్వరు. ఫలితం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజా సమస్యల మీద దారుణం చేస్తున్నారంటున్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని మీరు ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద పోరాటం చేయండి, అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాయిస్ వినిపించండి. అంటారు రాజకీయ నాయకులు అన్నాక అనన మాటలు అంటూ ఉండవు. మొన్న ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నుయ్యో గొయ్యో చూసుకుని సావండి అన్నారు. వాళ్ళు ఏమంటారు? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి అని చెప్పి వాళ్ళు అంటారు. ఈయనన్నారనే తప్పు, వాళ్ళంటే తప్పు కాదు అనే పరిస్థితి ఉండదు కదా. మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడమని, మీ నియోజకవర్గ సమస్యల మీద మీరు కొట్లాడమని దీనికి కదా గెలిపించింది. అది మేము చెయ్యం, అక్కడికి మేము వెళ్ళము అంటే ఎవరో అవమానిస్తారు, ఏమో చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డే ఎక్కకూడదు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డే ఎక్కకూడదు. పవన్ కళ్యాణ్ గారు అవమానాలు
అమ్మో మనకెందుకు అనుకుంటే రోడ్డు ఎక్కకూడదు. వాళ్ళు అన్ని అవమానాలు పడ్డారు. ఎవరు పడలేదు ఇక్కడ, ఎవరు ఇబ్బందులు పడలేదు, ఎవరు అవమానాలు పడలేదు. అందరూ అవమానాలు పడ్డవాళ్ళే. అందరూ తల్లి దగ్గర నుంచి, భార్యల దగ్గర నుంచి తిట్టించుకున్న వాళ్ళే, పిల్లల దగ్గర నుంచి కూడా తిట్టించుకున్న వాళ్ళే, అనరాని మాటలు అనిపించుకున్న వాళ్ళే, అతి నీచంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయించుకున్న వాళ్ళే చాలామంది నేతలు. మరి వాళ్ళందరూ రోడ్డు ఎక్కడం మానేశారా? వాళ్ళందరూ పోరాటాలు మానేశారా? వాళ్ళందరూ గలం విప్పడం మానేశారా? ఎదుర్కోలేదా? నిలబడలేదా? గెలలేదా? చరిత్ర చెప్పటం లేదా? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి కూడా అవమానాలు ఎదుర్కొన్నారు. ఏ రాజకీయ నాయకుడికి పల్లకీలు ఎక్కించుకోలేదు ఎవరో కూడాని. పూల స్వాగతాలు చెప్పలేదు. ముళ్ళులు నడిచే రక్తం కారీలా కాళ్ళు అరగొట్టుకునే సక్సెస్ వచ్చింది. అది ఏ నాయకుడికి వచ్చినా సరే. కొంతమంది గంభీరంగా ముందుకు సాగుతారు, కొంతమంది వెళ్ళలేరు. అవమానాలు అనే మాట రాజకీయాల్లో సహజం, ప్రతి ఒక్కరికి జరిగేదే. అవమానం లేకుండా ఏ రాజకీయం ఉన్నాడో భారతదేశంలో చెప్పండి. ఒక్క రాజకీయ నాయకుడి పేరు చెప్పండి ఎవరన్నా. ఛాలెంజ్ ఎవరైనా ఉన్నారా? అవమానాలు భరించాలి. ఆ తీరే అంత అన్నట్టుగా అయిపోయినాయి రాజకీయాలు. ఒకప్పుడు రాజకీయాలు కాదు కదా. చిన్న మాట అన్నా, చిన్న తప్పు చేసినా రాజీనామాలు చేసి బయటికి వెళ్ళిపోయి శంషేరుగా నిలబడి తప్పు అని అనిపించుకోవడానికి భయపడే రాజకీయాలు ఎప్పుడో పోని చరిత్ర గర్భంలో సమాధి అయిపోయినాయి ఆ రాజకీయాలు. ఇప్పుడంతా కూడా కొత్త రాజకీయాలు. ఎవరిని తిట్టాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని బంగాళాఖాతంలో పడేయాలి, లేకపోతే ఎవరిని బావిలోకి దూకించాలి. పాకిస్తాన్ పోయినా తరుముకుంటూ వస్తామని ఒక ఆయన అంటాడు, పాకిస్తాన్ పోయినా వదిలేది లేదంటారు. మాటలకేముంది? కొడాల నానిగారు మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు? మామూలు మాటలు మాట్లాడాడు ఆయన. రంభా ఓరోసు వస్తాడు అన్నాడు. ఆయన జైల్లో ఉంటే ఏ దోమలు మస్కిటోస్కి సంబంధించి ఏదో అంటేని అవమానాలు పడ్డారు కదా. చంద్రబాబు నాయుడు గారు పడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవమానాలు పడ్డారు, షర్మిలి గారు ఎన్ని అవమానాలు పడ్డారు, విజయమ్మ గారు ఎన్ని అవమానాలు పడ్డారు, భారతి గారు ఎన్ని అవమానాలు పడ్డారు. ఎవరు పడలేదు ఇక్కడ. భువనేశ్వరి గారు ఎన్ని అవమానాలు పడ్డారు, లోకేష్ గారు ఎన్ని అవమానాలు పడ్డారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు పడ్డారు, వాళ్ళ అన్న చిరంజీవి గారు ఎన్ని అవమానాలు పడ్డారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి చిరంజీవి గారి తల్లి ఏం పాపం చేసింది? ఆవిడ అనిపించుకోలేదా? పవన్ కళ్యాణ్ గారి భార్య అనిపించుకోలేదా? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అనిపించుకోలేదా? మోడీ గారు అనిపించుకోలేదా? రాహుల్ గాంధీ అనిపించుకోలేదా? ఎవరు ఇందులో ఎవరు అతీతులు? రాజకీయ నాయకులు మాట అనిపించుకోకుండా, మాట పడకుండా ఎవరున్నారు? ఎవరో ఏదో అనేస్తారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం ఎవరికి? ప్రజలకు నష్టం. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళకి నష్టం. మిమ్మల్ని నమ్మి గెలిపించుకుని అసెంబ్లీకి పంపించిన వాళ్ళకి నష్టం. మీరు బాగానే ఉంటారు. ఇది కాకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా వెయిట్ చేస్తుంటారు. ఏ రాజకీయ నాయకులన్నా, నేను వైఎస్ఆర్సీపీ అని నేను అంటలేదండి, ఎవరన్నా సరే ఈ తప్పు చేయకూడదు. 23 ఉన్నప్పుడు చాలా అవమానాలు పడ్డారు. తెలుగుదేశం పార్టీ వెళ్ళలేదా? అసెంబ్లీకి మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన రోడ్డు ఎక్కడం మానేశాడా? పోరాటం చేయడం మానేశారా? ఎవరో దొంగను బంధించినట్టుగా నోవేటల్ హోటల్లో అంత పవర్ స్టార్ని తీసుకొచ్చి బంధించారు. రోడ్డు మీదకి రానివ్వలేదు, వెహికల్ దిగనివ్వలేదు. మానేశాడు ఆయన పోరాటం? మానేలేదు కదా. పర్మిషన్లు ఇవ్వకపోతే కారు టాపిక్కి వెళ్ళేవాడు. ఆయన ముళ్ళు కంచెలు వేసేస్తే దాటుకుంటూ వెళ్ళేవాడు, నేల మీద పడుకుండేవాడు. ఇది కదా సక్సెస్. సక్సెస్ ఈజీగా ఏది రాదు. అవమానాలు భరించాలి. ప్రజల కోసం కొట్లాడాలి. అది ప్రతిపక్షం వచ్చిందా, ప్రతిపక్ష హోదా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తారా, ఇవన్నీ కూడా తర్వాత అంశాలు. మన బాధ్యత మనం నెరవేర్చాలి. ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి. సక్రమంగా, సక్సెస్ఫుల్గా. జయాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక రోజు ఓడిపోవచ్చు, ఒక రోజు గెలవచ్చు. ఎవరోకి పర్మనెంట్ విజయాలు ఇక్కడ ఉండవు. మరి చూద్దాం మరి ఆయన ఏం చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటో, మరి 11 మంది పరిస్థితి ఏంటో, అనర్హత వేటు అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళైతే డంకా బాయని చెప్తున్నారు. ఇక మరొక అంశం ఏంటంటే కాసు మహేష్ రెడ్డి గారండి. ఈరోజు ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. కామెంట్స్ కాదు, వివాదాస్పద వ్యాఖ్యలు. ఇదొక అందరికీ ఇలా ఇదైతేనే కదా నలుగురు మాట్లాడుకుంటారు. టీడీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పాకిస్తాన్ పారిపోయినా తరిమి కొడతామంటూ కాంట్రవర్సీ కామెంట్లు. ఆ బయటలు కూడా నేను వినిపిస్తాను. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు మరి వెళ్తారా వెళ్ళరా, వాళ్ళ టీంని ఏం చేస్తారు? వైసీపీ నేత భూమన
కరుణాకర్ రెడ్డిపై ఈరోజు కేసు. ఇక ఏపీ లిక్కర్స్ కేసులో స్పీడ్ పెంచిన సిట్టు. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ పేరు బయటకు వస్తుంది. అంటే రోజుకు ఒక ఎమ్మెల్యే, రోజుకు ఒక ముఖ్య నాయకుడు, లేదా రోజుకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా ఉండేవాళ్ళు. సో వీళ్ళ పేర్లు వస్తున్నాయి అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది అని. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవుల కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లో కనబడుతున్నారు.